ఇలాగండి తడి బియ్యం మిక్సీ పట్టేసి జల్లించుకుని చాలా పెట్టుకున్నానండి. చాలా పిండి స్మూత్గా ఉందండి. మనం ఒక్కొక్కటి వేసేసుకుందాము. గ్రైండ్ చేసిన అల్లం పచ్చిమిరపకాయ, నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, మనం కరగబెట్టుకున్న వెన్న కరగబెట్టుకున్నది. అలాగేనండి ఈ కరివేపాకు సన్నగా తరిగి వేసామనుకోండి డిజైన్లా బాగా కనిపిస్తుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం. ఇప్పుడు పిండి బాగా కలిపేసుకుని ఇదిగోనండి మర్చిపోయాను, ఈ మిక్సీ నీళ్ళు కూడా పోసేసుకున్నాం అనుకోండి పెద్దగా నీళ్ళు అవసరం రావు, తడిపిండి కాబట్టి మన అవసరాన్ని బట్టి నీళ్ళు పోసుకొని పిండి కలుపుకుంటాను. ఇలా పిండి బాగా మెత్తగా కలిపేసాను. చిన్న చిన్న ఉండల్లాగా ముందర ఇలా అన్నీ చేసి పెట్టుకుంటాను. ఇలా చెక్కల పిండి అని ఇలా ఉండలు చేసి పెట్టేసుకున్నానండి. అలాగే నూనె కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఉండ మనం నూనెలో ముంచుకుని వేసుకున్నానండి. ఇలా ఆరు చేసుకు పెట్టుకున్నానండి. ఇలా కొన్ని చేసుకుని ఇలా వేసేసుకుంటానండి. చెక్కలు ఇలా వేగిపోయినాయండి. మనము ఒక చిల్లులు దాంట్లోకి తీసేసుకుందాము. ఇదిగోనండి ఇలా చిల్లులు దాంట్లోకి తీసేసుకుంటే నూనె బాగా ఓడిపోతుంది అన్నమాట. ఇదిగోనండి చెక్కలు రెడీ అయిపోయాయండి. ఇదిగోనండి కరివేపాకు మధ్యలో జీలకర్ర కనిపిస్తూ ఇలాగేనండి క్రిస్పీగా చూడండి. ఇలా అంటే క్రిస్పీగా ఎలా ఉన్నాయో చూడండి. ఇదిగోండి ఇలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. ఈ చెక్కలు మీరు కూడా చేసుకుని ఈ రుచి చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకో విషయం అండి, వెన్న వేయడం వల్ల ఇలా ఎలా పొంగాయో చూడండి చెక్కలు.